ఏమి విహంగములు అంత వేగముగా వెళుచున్నవి? అవి విహంగములు కాదు యమగండ, విమానములు. మానవులు ప్రయాణించే వాహనములు. మీ తండ్రి దున్నపోతుపై వెళ్ళిన. అయితే ఈసారి యమలోకం వెళ్ళేప్పుడు ఇలాంటి 10 తీసుకెళ్ళిపోతాం. ఎక్కడ పెట్టుకుంటా? ముందు మనం జాగ్రత్తగా దిక్కున్నా గుజ్జు లేని మీ తల నుజ్జు నుజ్జు అయిపోను. యముండా అదిగో భూలోకం వచ్చేసింది. మీరెవరు ఇక్కడ వాళ్ళారు? నమస్కారం, నేను యమకండ, ఈయన చిత్రగుప్తుడు. ప్రభు, మనం రాంగ్ ప్లేస్ లో ల్యాండ్ అయ్యాం. పదండి. చిత్తు చూసేశారు నడుస్తున్నది, నాకేం కనపడలేదే. కనపడవాలంటే ఓటోకు రావాలి. ఓటో కనినా వయసు అది మాకు వచ్చింది కదా. వస్తే కనిపించేదే కదా. ముందు పరిగెట్టండి, దొరికారంటే ఇక ఎప్పటికీ ఓటోకు రాకుండా చేస్తారు. చూసేశారని ఊరందరికి చూపిస్తే ఈ స్తంభం వెనక లాక్కుంది. చూసేశారు బాబోయ్. బ్యాక్ నుంచి ఓకే. ఎవర్రా మీరు? ఇతని అమ్మగండ, నేను చిత్రగుప్త ఫ్రమ్ యమలోకం. గెటప్ వేసుకుని స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే ఆహా అని జనాలు తప్పట్లు కొడతారు. ఇలా ఎక్కడ పడితే ఎక్కడ చేస్తే అదే జనాలు వెంటపడి మరీ కొడతారు. వారు వెంటపడినది మాది చూసినందుకు కాదు, మేము చూసినందుకు. మీరేం చూసారు? మీరు భలే లక్కీ ఫెలోస్ రా. ఏం చూసినందుకు? ఆ సిల్క్ దాదా చేతికి దొరకనందుకు. వాడేవాడు? ఇందాక మీరు చూసారా డర్టీ పిక్చర్, దాంట్లో సిల్క్ స్మిత మొగుడు. చిత్రగుప్త, నాకు బాగా ఆకలి అవుతున్నదయ్యా. ఇది పొట్ట చెత్త బుట్ట. భూలోకంలోకి దిగినప్పటి నుంచి ఏదో ఒకటి నెమరేస్తూనే ఉన్నారు. మా పైన లేకపోతే చామంతి పూలు ఇసరాలా? మనం వచ్చిన పని ఏంటి, చేస్తున్నదేంటి? నువ్వేమైనా అనుకో, ఈ భూలోకం నాకు చాలా నచ్చేసింది. అరే డ్రెస్ చాలా బాగుంది. అది సరే, దీని పేరేంటమ్మా? లాలీపాప్. అలాగా, దీన్ని నాకు ఇచ్చేదవా? నాకూడదు, చెప్పరించాలి. అంటే ఇలా తీసి ఇలా చీకి పట్టుకోండి. నన్ను చూసి కూడా ఎవడో ఇప్పటివరకు ఇట్లా పరిగెత్తలేదు. ఏమైందంటావు? దొంగలా ఉన్నాడన్నా. ఉండగానే అయిపోయారు రైళ్ళు. రండిరా. ఫిగర్లు బాగానే ఉన్నాయి. ఇక్కడ సెటిల్ అయిపోదాం. చిన్న లాలీపాప్ కోసం ఇంత యుద్ధమా? ఏం చూసారో చెప్పవే. నువ్వంటే మొత్తం వేడి చేశాడు. ఆ రోజు బాత్రూమ్ లో కూడా నా పెళ్ళాన్ని ఒళ్ళంతా కనపడేలా చేసి ఒలింపిక్ జ్యోతిలో పరిగెత్తిస్తావా? సిల్కు, ఈ రోజుతో నీ శపథం. నా పగ రెండు చల్లారుస్తాను. కత్తెగిరా. వద్దు, చంపేస్తే ఒకసారి చచ్చిపోతావు. అలా పగ, అవమానానికి అవమానం, తర్వాతే ప్రాణం. ఇది పట్టుకుంటారా? వాడు నా పెళ్ళాన్ని ఎలా చూశాడు, వాడిని కూడా అలాగే చేసి తరిమి కొట్టండి. ఎంత అవమానం, ఎంత అవమానం. ఈ అవమానంతో నీ యమలోకానికి ఎలా వెళ్ళను? యారా, నేను వెళ్ళిన చోట కల్లా నీ పిల్లం డింగ్ డాంగ్ గా నిలబడితే దానికి నేనేం చేస్తాను రా? ఒరే సిలుకు, ఎప్పుడో ఒక రోజు నువ్వు మా నరకంలో అడుగు పెడతావు. అప్పుడు నీ నరనరాన నరకం చూపించకపోతే నా పేరు యమకంటే కాదురా. అయ్యయ్యో, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ భోజనం పెడతారా ఏంటి? క్రికెట్ మ్యాచ్ పెట్టడానికి. క్రికెటా? అయితే నేను ఆడతాను. బాబు ఆడేదే నీతో. అవునా? నాతో ఇంతవరకు ఆడి గెలిచుడే లేడు. ఎవరితో అన్నా బాబు ఓడింది. అయితే పందెం ఎంత? నువ్వు నెగితే భూలోకం వెళ్ళి నీ భార్యతో సుఖ సంసారం చేసుకుంటా. భలే ఉంది. మరి ఓడిపోతే? నేను భూలోకం వెళ్ళి నీ నాకేనండి, నేను చచ్చిన ఓడిపోను. చచ్చా అన్నకొచ్చావు. భూలోకం దెబ్బకి యమలోకం అబ్బా అనాలి. ఇదేంటిది? కూర్చొని కూడా బ్యాటింగ్ చేస్తారా? బాబు స్టైల్ అంతే. లాస్ట్ టైం బ్యాటింగ్ పాకుతూ చేశాడు. దట్ ఈస్ జమకంట. తొండి. బాబు స్టైలే అంత. ఆకారం బుల్లు, బ్యాట్ ఫ్లెక్స్ బుల్లు. ఈ బుల్షిట్ గేమ్ నేను ఖండిస్తున్నాను. బ్యాట్ లా ఉండాలంతే. ఓకే, బాల్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఆగు. దీన్ని కూడా లేవాలా? కూర్చోనే కొడతాను.
ఏ క్రీస్ రా రన్ను 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 ఇది కృష్ణాష్టమి ఉట్టుకొట్టినట్ట క్రికెట్ అన్నట్ట ఇటైతే నేను బాల్ పట్టుకోనమ్మా 25,000 రన్సా ఒరేయ్ సచిన్ టెండూల్కర్ జీవితాన్ని వాడినా ఇన్ని రన్స్ కొట్టలేడురా చిత్తు పాపం ఫీల్ అవుతున్నాడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నా అబ్బా డిక్లేర్ చేస్తానంట ఏదో పెద్ద జెంటిల్మెన్ గేమ్ అన్నట్టు హలో ఏ బౌలింగ్ కావాలి ఫాస్ట్ యాజ్ పిన్నా ఈ పర్సనాలిటీకి ఫాస్ట్ గా పరిగెత్తలేడు ఫాస్టే తున్నపోతు మీద వచ్చి బౌలింగ్ ఏంట్రా బాబు స్టైలే అంత స్పీడ్ నేను తట్టుకోలేను అయితే స్పిన్ వేస్తా అది బెటర్ ఇదేంటిది ఈసారి పల్లకిలో పెళ్లి కూతురులో వస్తున్నాడు ఇదేంటిది అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది పోరా పోరా అయ్యో పోరా నేనేం పాపం చేశానరా నన్ను ఎవరో తీసుకొచ్చారు ఇంతకు ఎవడున్నాడు ఇక్కడ బాబున్నాడు. ఏ బాబు చంద్రబాబా మోహన్ బాబా బాలయ్య బాబా వాళ్ళు ఎవరు కాదు మా బాబు మీ బాబా మర్చిపోయావా నాయనా గుర్తొచ్చింది షాపింగ్ మాల్ లో సకీలా పోస్ట్ లాగా నిలబెట్టింది నిన్నే కదా అవును సిలుకు దాదా అవును రే నాకంటే ముందు చచ్చి బైక్ ఎప్పుడు వచ్చావు వచ్చింది నువ్వు వచ్చింది నువ్వు బాబు నేటివ్ ప్లేస్ ఇదే యమలోకం సన్ ఆఫ్ యమ ధర్మరాజు చిన్న యమధర్మరాజా ఐఎమ్ వెరీ సారీ బాబు నువ్వు ఈ యమలోకం సిటిజన్ అని తెలియక నిన్ను చాలా అవమానించారు బాబు భూలోకంలో నువ్వు నాకు చేసిన అవమానం నాకు బహుబాగా నచ్చినది అందుకే యమలోకంలో నిన్ను ఘనంగా సన్మానించాలని నేను నిర్ణయించుకున్నాను సన్మానమా బాబు అందరి బాబుల్లో కాదు బాబు నిన్ను చూస్తుంటే ఎముడు కడుపున కన్నుడు పుట్టాడా అని డౌట్ గా ఉంది బాబు బట్లారా సన్మానం రెడీ చేయండి తొందరగా రండి సిల్క్ కదా చేయండి ఈ నీళ్ళేంటి యమలోకంలో సన్మానించే ముందు స్నానం చేయాలి అది పన్నీర్తో స్నానము ఏంటిది పన్నీర్ అంటే కన్నెపిల్లలు స్నానం చేస్తారన్నమాట రమ్మను అవన్నీ ఉండవు ఇక్కడ చెంబట్రా ఏదో డెడ్ బాడీ మోసుకొస్తున్నట్టు మీ చెంబు ఇదేంట్రా స్పూన్ ఏంటి దీంతోనే మీరు స్నానం చేయాలి ఏంట్రా తిక్కగా ఉందా నాకు కొంచెం తిక్కు ఉంది దానికి లెక్క ఉంది దీనికి బొక్క ఉంది ఆ బొక్కతోనే స్నానం చేయాలి మరి సన్మానం నాకు నచ్చలేదు నచ్చకపోతే వంద కొడా దెబ్బ ఏమన్నా కొట్టాలి చెప్పు మీరే కొట్టించుకోవాలి ఓహో ఇప్పుడు అర్థమైందా రే నీది రివెంజ్ సన్మానం అన్నమాట కరెక్ట్ ఏరా పాపి భూలోకంలో నీ వైఫ్ ని కొంచెం అటు ఇటుగా చూశాను దానికి నన్ను ఎంత టార్చర్ చేసావు అది భూలోకం రా ఇది నా లోకం టార్చర్ చేయండి ఇంకా ఇదిగో నువ్వు ఏమైనా పిలువు గాని బావమరిది అని పిలవడం నాకు కొంచెం కూడా నచ్చలేదు కానీ నువ్వు మాత్రం నాకు తెగ నచ్చేసారా బామర్ది అందుకే ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను ఇక్కడ తీసుకొచ్చేసాను నీకేం కావాలంటే ఈ కొనుక్కు తినేసాయి డబ్బులు నేనేస్తాను ఒరే బామర్ది ముద్దుగా ఉన్న చంపలు నవ్వితేనే ఎర్రబడేంత సున్నితమైన ముక్కు నవ్వకపోయినా ఎర్రబడిన గులాబీ రేకులు లాంటి పెదాలు మల్లి తీగల మనసును చుట్టేసే సన్నని నడుము వీడిని పొగుడుతూ దీని పానేస్తాడా ఊరుకో నువ్వు చెప్పిన ఏ అంశం నాలో లేదు అతను పొగిడింది మీ అక్కనే అవును ఇదిగో మా అక్కని పొగిడే హక్కు నీకు ఎవరిచ్చారు నువ్వే నేనా ఎలా అలా అయ్యో నా బొడగినంత ఎన్నికలా తెలిసింది ఇదిగో ఆ ఇష్టం నన్ను కొనిస్తే తినలేవా వెనకడికి వెయ్యడం మా వంశంలోనే లేదు నా దగ్గర చిల్లర లేదు ప్రభు నువ్వు ఇక్కడ ఉండు నీతో ఏకాంతంగా మాట్లాడాలి అటులనే ఇదిగో బాబు 2 ఐస్ క్రీమ్లు ఇవ్వు హలో ఐస్ చల్లగా ఉండాలి నోరు ముయ్ వెన్నముగా నీకు కనిపిస్తుంది ఎన్ని కావాలంటే నేను తిన్నా నేను వచ్చి డబ్బులు ఇస్తానే కుమ్మే ఓకే బావా తిన్నాక వచ్చి డబ్బులు ఇస్తానన్నాను కదయ్యా తినేసాడండి పర్లేదు ఇంకా 2 ఇవ్వు అన్ని తినేసాడండి అన్ని ఇదిగో ఏమయ్యా పెద్ద ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అన్నావు ఇవేంటి చిన్నగా ఉన్నాయి ఇవేంటి ఐస్ క్రీమ్లు నువ్వు నన్ను మోసం చేస్తావు నాకు ఇంకా కావాలి అమ్మడి అమ్మ ఈయన ఫుడ్ తో కాదు మైండ్ తో డైవర్ట్ చేయాలి బామర్ది ఇట్లా చెప్తాను
మీ అక్కకి నువ్వు ఒకటవే తమ్ముడువా? మా తండ్రి కూడా నేను ఒక్కడనే కొడుకుని. కానీ నీలాంటోడు ఇంకోటి ఉన్నాడు అనిపిస్తుంది. అబ్బో నువ్వు చెప్తే వెంటనే మేము నమ్మాలా? మా తండ్రి మీద నాకు నమ్మకం ఉందిలేవయ్యా. నాకు నమ్మకం లేదు. జముండా ఎవరనే అడుగుతున్నారు. ఎవరికి తెలుసు? ఇదిగో అచ్చు నీలాంటోడు. నిన్ను చూసి ఆ స్విమ్మింగ్ పూల్ లో దాక్కోవటం నేను చూశాను. ప్రభు, నిజంగా నీలాంటోడే ఉంటే రేపు యమలోక సింహాసనానికి పోటీగా వచ్చి వాటా అడుగు. కాపాడేశావు. వాడిని అక్కడే జల సమాధి చేస్తా. ఉండ్రా వస్తున్నాను. ఎక్కడ ఉన్నావురా? అవును, చిత్రగుప్త అలాగే కూడా ఉన్నాడు. అయితే తండ్రి అప్పుడప్పుడు భూలోకానికి వచ్చేది ఈ పని మీదే అన్నమాట. ఒరే ఎవరా నువ్వు? నన్నే రా అంటావా? ఒరే వస్తున్నాను రా. ఓం నమః శివాయ. ఒరే ఇప్పుడు రారా. ప్రభు, వాడిని పట్టుకుని ఖండాలుగా నరికి చేపలకు ఆహారంగా వేయము. అలాగే చిత్తు. వీడెవడో నాలా ఉన్నాడే. నేను క్యాప్ తీస్తే వీడు క్యాప్ తీసాడే. ప్రభు, మీకు తెలియకుండా మీ బాబు, నాకు తెలియకుండా నా బాబు ఈ భూలోకాన్ని వచ్చి వారి ఆఫీసానికి పని చెప్పినట్టున్నారు. నేను వీడి పని చెప్పేదా? వదలరే. మా తండ్రి లక్కీ డ్రాపు వస్తున్నారా రే. బామని ఎక్కడ చూసినట్టుందేంటి? చిత్రగుప్త, ఆ బాత్రూమ్ లో షాపింగ్ మాల్ లో ఓ గిల్పోన్ చూసావే, అదే కదా? మళ్ళీ చూసేసారు. నువ్వు నాకు చెప్ప అందరూ చూపిస్తావే, లోపల తగలడు. నా పెళ్ళని నా ముందే టచ్ చేస్తారా? నార్మల్. నీ పెళ్ళం అండర్ వాటర్ లో ఎవరితోనో కాపురం చేస్తుంది. మేమే పైకి లేపాం. వాడచ్చు నీకులాగా ఉన్నాడు. నీ తమ్ముడేమో చూసుకో. అబ్బిడి అబ్బా, వీడు అచ్చం నా హలో బ్రదర్ లాగానే ఉన్నాడు. డాడీ, ఏ పంపు చెట్టు దగ్గర కాల్ జారేవరా? అచ్చు నా విత్తనమే. తమ్ముడు, నిన్ను తమ్ముడని కూడా చూడండి రా. వీడికి జలగండం ఉందని తెలియదు, మనకి తెలుసు. ఇప్పుడు గా నీతో మాట్లాడటానికి ఏకాంతం దొరకలేదు. ఇంకా చెప్పకపోతే నా హార్ట్ ఫ్రై అయ్యేలా ఉంది. చెప్పేస్తున్నాను. ఐ లవ్ యూ. ఎటులా ఇలా ఎలా జరగవులే? కాలయముడినైనా నాకే ఇలా ఎలా జరగవులే? ధర్మ పరిపాలకుడినైనా నాకే ఇలా ఎలా జరగవులే? యమలోక నాయకుడినైనా నాకే ఇలా ఎలా జరగవులే? ఎలా జరగవాలి అని యమగాలేడు ప్రభు. చిత్రగుప్త, ఇది గోలా కాదు. నా కూతురు భూలోకం వెళ్ళిపోయిందని కడుపు రగిలిపోతున్నది. పోయింది అని పంచా గొంతు చిచ్చుకుంటున్నారు గాని అసలు పంపించిన వాళ్ళ గురించి పట్టించుకుంటున్నారా ప్రభు? ఎవడు వాడు? ఇంకెవడు, పొల్లల పెట్టడానికే పుట్టిన ఆ పుల్లారావు గాడు, నారదుడు. నారదుడా? అవును. అప్పట్లో తలరాత రాయిని హెడేక్ కేసు ఒకటి బ్రహ్మ మిమ్మల్ని టేకప్ చేయమంటే మీరు బ్రేకప్ చేశారు. మర్చిపోయారా? అవును. ఆ కేసునే పుల్లారావు గారు టేకప్ చేసి పెద్ద పుల్ల విరిచి మీకు పెట్టాడు. నారాయణ నారాయణ. ఇంత వల్గర్ లాంగ్వేజా? భూలోకంలో నేర్చుకున్నట్టున్నారు. నారాయణ, ఏమిటి నాపై యమదండోరా? అల్లారు ముద్దుగా చూసుకుంటున్న నా కూతుర్ని భూలోకం పంపుతావా? ప్రభు, శాంతము. మీ కోపానికి అర్థం ఉన్నది, కానీ నేను చేసిన పనిలో కూడా పరమార్థం ఉన్నదని తెలుసుకోండి. ఒకవేళ తప్పనిపిస్తే మీ ఇష్టం. ప్రభు, ఆ నరుడి సమస్యపోయేలా చేసేందుకు ఒక సీత పాత్ర కావాల్సి వచ్చింది. మరి సీత అంటే అపురూప సౌందర్యవతి కదా. అందుకే ఆ అందమైన పాత్రకై ముల్లోకాలు వెతికి. మరి మీ కూతురు కన్నా అందగత్తే ఎక్కడా లేదే. వీడొకడు పొగిడితే ప్రాబ్లం మర్చిపోతాడు. అందులోనూ అందంలో పూర్తిగా మీ పోలికే కదా. మరి అట్టి అందమైన మీ పుత్రికకు బదులు వేరే ఒకరిని పంపితే మీ అందమునకు అవమానం కదా. అందుకని అలా చేసి తిని. తప్పేమన్నా చేస్తున్నా ప్రభు? నారదా, ఇది తప్పప్పులు నిర్ణయించే సమయం కాదు. తక్షణమే వెళ్ళి మా పుత్రికను తీసుకుని రావలే. నీ సంగతి, నీ బాబు సంగతి వచ్చి చెప్పేదా? నీవింకా వెళ్ళవచ్చును. యమధన్యుణ్ణి ప్రభు. నారాయణ. చిత్రగుప్త ప్రభు, సూట్ కేసు సర్దుకోమంటారా? అదా తండ్రి. కుమార యమగండ, భూలోకము చూచుటకు నీవు ఆడుకునే బంతివలే ఉన్నను. వెళ్తే మానవుల చేతిలో నీవే బంతి వైదవు. గండుడా, నీవింకా చంటివాడివేనని మరొకో. తండ్రి గారు, ఇంకా ఎన్ని రోజులు నేను బాలనటుడు పాత్రలే పూజించాలి? మాకు కూడా ఇవ్వడం వచ్చినది. నీకెంది చాలు. వెళ్ళి స్నేహితులతో ఆడుకున్నాము. చిత్రగుప్త ప్రభు, ఏమి వాడియాలక? వాడు అప్పుడే కష్టమును చూచుట ఇష్టము లేకనే కదా ఇదంతా. ఇంతకీ నేనేమైనా తప్పు చేశానా? అంతా మీరే చేశారు. మొత్తం మీరే చేశారు. చాలు తండ్రి, చాలు. చిన్నప్పటి నుంచి నేను కోల్పోయిందంతా చాలు.
ఏం కోల్పోయావురా? ఆనందం తండ్రి. చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను తండ్రి మీ వల్ల. నాకేది ఇష్టమో ఏది కాదు ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా మీరు? తెలుసుకోవాలంటే మా స్నేహితులను అడిగి తెలుసుకుంటారు. ఈ వదవలకి నా మాటలే సరిగా అర్థం కావు, ఇక మీ మాటలు ఎలా అర్థం అవుతాయి తండ్రి? నాతో స్నేహంగా ఉంటుంది తండ్రి. ఆ మాట ఎప్పుడు నేను కదా అంటాను. మీరు అనాల్సిన మాట నేనంటేనే మీకంత మండిందే. నేను చేయాల్సిన పని కూడా మీరే చేస్తే నాకెంత మండుతుంది తండ్రి. మిమ్మల్ని గెలిపించడానికి ప్రతిరోజు నేను ఓడిపోతూనే ఉన్నాను తండ్రి. ఇక్కడ తండ్రి కనపడట్లే. తండ్రి తండ్రి నేను ఇంకా యువకుడిలా ఉండటం వల్లేనేమో నీవింకా చంటివాడివనే అపోహలో ఉన్నాను. అనవసరంగా ఎన్ని మాటలు మాట్లాడావంటే నీకు యవన దశ వచ్చేసింది పుత్ర. పుత్ర వెళ్ళి అక్కడి తీసుకునేరా. వెళ్ళలేను తండ్రి. ఏ ఇంత చెప్పినా ఇంకా నా గద మీ చేతుల్లోనే ఉంది తండ్రి. వెళ్ళొస్తా తండ్రి. కుమారా, భూలోకము నీకు కొత్త. మానవులు తప్పుదోవ పట్టించదురు. నీ కూడా ఈ చిత్రగుప్తుడిని తీసుకుని పమ్ము. చిత్రగుప్త కుమారుడు జాగ్రత్త. వీడితో నేను కదా జాగ్రత్తగా ఉండాలి. వినపడుతుంది. పదండి. చిత్రగుప్త, ఈ లాలీపాప్ నాకు బాగా నచ్చిందో. యమలోకానికి మనం వెళ్ళేటప్పుడు ఇలాంటి 100 లాలీపాపులు తీసుకెళ్లిపోవాలి. వీడు లాలిపాప వాళ్ళు బాబు ఎర్రి పాప. వినపడింది. వినపడింది కానీ అర్థం అవ్వలేదుగా. సోదాపి, నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, అందువల్ల నేను ఇక్కడే పడుకుంటా. దీన్ని రోడ్డు అంటారు. వాహనములు సునకములు తిరుగును. వాటికి మేము భయపడము. అవే భయపడి మిమ్మల్ని ఏమన్నా చేసినా మీ ఓటు చిరుగును. మనకు కావాల్సింది వాడి దగ్గర ఉందంట. రా వెళ్ళి అడుగుతా. వాడే వస్తున్నా. నాకు కావాల్సింది మీ దగ్గర ఉందా? మీ ఒత్తు మీ నోట్లోనే ఉంది. గుర్తు పగిలిపోద్ది. నాకు కావాల్సింది మ్యాచెస్. మ్యాచెస్ అంటే ఏంటి? అంటే అగ్గి. అగ్గియా? ఇదిగో మానవా, మేము విశ్రాంతి తీసుకోవడానికి నువ్వు చోటు చూపిస్తే నేను నీకు మ్యాచెస్ తెప్పిస్తా. అక్కడ రా వెళ్తాం. మరి నా నిప్పు సంగతి ఏంటి? కంపు కొడుతుంది. ఎంగయ్యమ్మా, మనం విశ్రాంతి తీసుకున్నట్టు ఈ స్థలం బహు విరివిగా. అవునవునవును. చిత్రగుప్త, వీళ్ళంతా ఎవరు? మన లోకంలో యమబొట్లు లాగే ఈ లోకంలో వీళ్ళు రక్షక భటులు. అలాగా? మరి కొమ్ములు లేవేంటి వీళ్ళకి? వీళ్ళ కొమ్ములతో పని లేదు, సొమ్ములతోనే. ఓహో చిత్రగుప్త, ఇలాంటి బొమ్మని నేను ఏ లోకంలో చూడలేదే. ఏంటిది? ఇది ఆ గొట్టంగాడు గొట్టం. ఆహా, ఏం చేస్తాడంటావు దీంతో? ఈ రింగ్ లో ఫింగర్ ఎలా పెట్టి ఈ కుక్కని వెనక్కి లాగినా ఈ బొక్కలోంచి బోల్డ్ లాలీపాప్లు వస్తాయి. లాలీపాప్లా? ఇంత ఆలస్యంగా చెప్పావేంటి చిత్తు? చిత్తు, ఈ లాలీపాప్లు రుచిగానే లేవు, గడ్డి తినట్టుగా ఉంది. ఎవడరా నువ్వు? గంట. యమగంట. ఏం కావాలి మీకు? నిద్రించుటకు మాకు స్థలము కావాలి. ఇక్కడ నిద్రపోవాలంటే నాలా పోలీసు అయి ఉండాలి, వాళ్ళ నేరమైనా చేసి ఉండాలి. నేరం అనగా? నేరం అంటే జేబులు కొట్టేయడం, చైన్లు దొబ్బేయటం, టీజింగ్, కిడ్నాపింగ్లు ఇవన్నీ కుదరకపోతే చేతికి దొరికిన వాడిని ఇష్టం వచ్చినట్లు చిత్త కొట్టేయడం. ఆహా, అయితే మాకు ఆ చివరి అంశం బాగా నచ్చినది. నన్నే కొడతావురా? విష్ణు చక్రం భూచక్రం నా తిరుగుతున్నారు. త్వరగా ఊదేయండి. అమ్మదానమ్మ బత్తాయో, సేమ్ రియాక్షన్, నో డౌట్. వీళ్ళు ఖచ్చితంగా పతివత తాలూకాయే. ఒరే నరేష, డోరు తీయ. రే, ఎవర్రా మీరు? ఈవేళ అప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. మా ఊరు వేసేలా మీకు కూడా బొర పోయినా ఏంటి? అమ్మదానమ్మ బత్తాయో. బత్తాయి గారు, ఏంటండి దెబ్బలు? ఎవరన్నా మందేసి మిమ్మల్ని కొట్టారా, లేకపోతే మందు పాత్ర పెట్టారా? మీ ఫ్యామిలీ నుంచే కొత్త పాత్రలు ఎంటర్ అయ్యి మా బాడీలోని ఆల్ ఎంట్రీస్ కి పాత్ర పెట్టేశారు. మా ఫ్యామిలీలోంచా? చూడండి, ఈ పోస్టర్ డిజైన్ ఎక్కడో చూసినట్టుంది. మానవా, మేము ఉదయం జనం తరుతుంటే రక్షణ కోసం మేము వెనక దాక్కున్నాం కదా. దాక్కున్నంత మాత్రాన వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారా? దాక్కున్నందుకో డోక్కున్నందుకో కాదు, పరిస్థితులు సింక్ అవటం వల్ల ఇక్కడ తీసుకొచ్చాం. సింకు లేదు, వాష్ బేసిన్ లేదు. కావాలంటే చూడండి, మా జీన్స్ ఎక్కడ మ్యాచ్ అవుతారయ్యా?
మేము అడిగేది జీన్స్ కట్రాయర్ల మ్యాచింగ్ గురించి కాదు. మొన్న అమ్మాయి ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ కి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ మ్యాచ్ అయ్యాయి. అందుకే డౌట్ వచ్చి మీ దగ్గర తీసుకొచ్చాం. అక్క తమ్ముడు అక్క బాగున్నావక్క? తమ్ముడు అక్క యమజాదేవికి ప్రణామం. పెట్టిన నామాలు చాలుగానే ఆపహ. వీళ్ళు నీ ఫ్యామిలీయా? అవును. చూసావా, చూసిన నా కళ్ళైనా నన్ను మోసం చేస్తాయేమో కానీ దెబ్బలు తిన్న నా ఒళ్ళు నన్ను మోసం చేయదు. బాబు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ లేరో చెప్తే నేను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. లేకపోతే బాడీలో మిగిలిన 1-2 పార్ట్స్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయేలా ఉన్నాయి. ఉంటాను బాబు, వస్తాను. ఉంటాను పోతారే. ఎవర్రా ఈ రాత్రి వేషగాళ్ళు? మీ నాటకాల వేష? లేదు నాన్న, ఈ నా బామర్ది. అదే ఈడొచ్చి ఈ అమ్మాయి తమ్ముడు, వీడవడో నాకు తెలియదు. నాకు తెలుసు, నేను యమధర్మరాజు రైట్ హ్యాండ్. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? అంటే నాటకాలు వేసి వేసి ఆ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటకు రాలేదు. ఈ భూమి మీద నువ్వు ఒక్కడవే అనుకున్నా. నీలాంటి ఎదవలు చాలా మంది ఉన్నారే. ఇంతకీ వీళ్ళు ఎందుకు వచ్చినట్టు? మా అక్క గురించి. అక్కడ చూడటానికి అర్ధరాత్రి రావాలా? యమలోకంలో తెల్లారుజామునే బయలుదేరండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయింది. వీడికి పైత్యం ఎక్కువైంది. వీడి మొహాలు చూస్తుంటే పొద్దునుంచి ఏమీ తినట్లేదు. అమ్మా, మీ తమ్ముడిని లోపల తీసుకెళ్ళి అన్నం పెట్టు. ఈ తేడాగాన్ని మటుకు బయట అన్నం పెట్టి బయటే పడుకోబెట్టండి. ప్రభు ప్రభు అచ్చట పాపులను విచారించే సమయం ఆసన్నమైంది. ఇచ్చట నరుడి వల్ల ఈ కిరీటం కూడా బరువు అగుచున్నది. ఆలోచన దేనికి? కిరీటం ఇంట్లో మీ విచిత్ర వైఖరి చూస్తుంటే ఆ నరుడికి భయపడుతున్నట్టున్నది. కాదో, జాగ్రత్త పడుతున్నాను. ఆ రెండు ఒకటేలండి. మీరు నరుడు నరుడు అంటూ ఇలా తిరుగుడు కార్యక్రమాలు అతుక్కుపోతే అక్కడ విచారణ స్తంభించి పాపుల క్యూ పక్క లోకాలకు కూడా పాకిపోను. అయినచో నేనిచ్చట లేకున్నాను ఆ నరుడు ఇటు వైపుకు రాకుండా చేయవలేను. కుమార యమగండ, ప్రణామములు తండ్రి. చిరంజీవ పుత్ర, నీకు బాధ్యతని అప్పగించవలనని నిర్ణయించాము. అప్పగించండి. బాధ్యత అంటే తిరుబండారాలు అనుకుని చేతులు చాపుతున్నాడు ప్రభు. ఏం కాదా? కాదు. మీరు దిగులు పడకండి తండ్రి. ఇక మీ చింత మా చింత వదిలేయండి. వాడు ఈ పరిసరాల్లో అడుగు పెడితే ఈ చేతులతో అన్ని పిసికి నా పాదాల కింద నలిపి నమిలి వేసదా. కొంపదీసి వాడిని కూడా తినేస్తారా ఏంటి? నేనంతే, విధి నిర్వహణ కోసం ఏమైనా తింటా. యమగండ, ఏది పడితే అది తినకము. తండ్రి, ఇదేమిటి మాంసాహారమా? కాదు, భూలోక పండు. ఓ పండా? తొక్క తీసుకుని తినవలను, ఇది పడేయవలను. ఓకే పుత్ర, భూలోకం చూసుకుంటా. మీ వెళ్ళండి తండ్రి. ఏం ప్రభు, మళ్ళీ కిరీటం ఇబ్బంది పెట్టుచున్నదా? యమగండకి బాధ్యత అప్పగించుటే కాదు, సరిగా నెరవేరుస్తున్నాడో లేదో కూడా మనకి తెలియవు. ఆ నరుడు వచ్చిన చో ఎలాగూ తెలియనుగా. యమగండ వద్దకి మేమే ఆ నరుడిలా వెళ్ళి పరీక్షించేదాము. పర్లేదు పండు. ఒరే నరుడా, ఎక్కడికి వెళ్తున్నావు? నీ గురించి నాకు తెలుసు. నీ నాటకాలు ఈ యమకండ దగ్గర. నా కన్ను కప్పి నువ్వు లోపల వెళ్ళడానికి నేనేమైనా మా తండ్రి వెళ్ళే పిచ్చి పుచ్చకాయ అనుకున్నావా? నేను మీ తండ్రికి భయపడతాను, మీకు కాదు. నీకో తెలుసా, నేనంటే మా తండ్రికి మర్యాదగా చెప్తున్నా. వచ్చిన దారినే వెళ్ళిపో, లేదా నా గన దెబ్బకి గోడ వద్దు, వచ్చిన దారినే వెళ్ళిపోతాం. ఆ మాత్రం భయం ఉండే. అయ్యో తండ్రి, క్షమించండి తండ్రి, మీరెంత లీక తొక్కడి విసిరేశారు. బొక్కలు విరిగినవి. కుమారా, నాకు గర్వముగా ఉన్నది. ఎందులకు జారి పడినందుకు ప్రభు? కాదు కాదు, ఇది నా పుత్రుడి విధి నిర్వహణ నిబద్ధతని చూసి కలుగు గర్వము. నేను వీరుని చూస్తుంటే పుత్ర ఉత్సవము కలుగొచ్చున్నది. ఇక నేను ధైర్యముగా సభకు వెళ్ళదను. చిత్రగుప్త కామ్. అమ్మ నా మస్కిట మాయో, నీ దగ్గర చాలా పైత్యాలున్నాయి. నీ పైత్యం గోళాలా తీర్చాలో నాకు తెలుసుగా. ఆగుము పుత్ర, గుర్తుపట్టలేదా? గంట గంట గుర్తుపట్టి తండ్రి. ఏమిటి ఇంత త్వరగా వచ్చి తిరిగి? సభ ముగిసినదా? మనసు విరిగినది. అంటే నన్ను మళ్ళీ పరీక్షించడానికి వచ్చి తీరా? నీపైన నాకు నమ్మకం ఉంది, కానీ మీ తల్లి మీ అక్క మీదే అనుమానం కలిగి వచ్చింది. తండ్రి, బుర్రతకో సన్నసి. అనుమానం అంటే ఆ అనుమానం కాదు, చంపలేసుకో. నీ వలే వారు స్ట్రాంగ్ కాదు అని ఆ నరుడి రూపమున పరీక్షించుటకు వచ్చింది. ఇంకెందుకో మీరు వెళ్ళి చించేయండి. ఆగు. ఏమన్నావు? అంటే నేను ఇప్పుడు ఆ నరుడి రూపంలో ఉన్నాను కదా. అవును కదా. మీరు వెళ్ళి ఎప్పుడు ఆగము.
తొక్క నాకు కావాల్సింది నీ అక్క. అంటాడేంటి? నారాయణ నారాయణ. ఏంటి పుల్లారావు? నారదా ఏంటి ఇలా వచ్చావు? నీకు ఒక ముఖ్యమైన విషయం విన్నవించిపోదామని వచ్చి తిని. నేను విన్నాను. మీ కర్మ మీ ఫ్యామిలీని ఎవ్వడు కాపాడలేదు. ఆగుమా ఆగు. ఏంటి విషయము చెప్పము. నాకు మూడు పోయింది, నేను చెప్పను. తెచ్చుకుని చెప్పము నారదా. మీరంటే ఉన్న కాస్తో కూస్తో రెస్పెక్ట్ తో చెప్తున్నాను. మీరేదైతే భయపడుతూ ఇక్కడికి వచ్చారో అక్కడ ఆ నరుడు అదే అమలుపరుస్తున్నాడు. అల్లుడు గారు, ఆ సంగీత సాధనము బహు ముచ్చటగానున్నది. మునుపు రకరకాల పిల్లన గ్రోవులు సన్నాయిలు చవి చూసి తిని గాని దీన్ని నేనెన్నడూ చూడనే లేదు. మౌత్ ఆర్గన్ అత్త. మా భూలోకంలో రొమాంటిక్ హీరోయిజం ఉన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. దీని వాయించే మాలాంటి హీరోస్ మీలాంటి హీరోయిన్స్ పాడేస్తారు. నీ ఆర్గన్ ని వాయింపుట నాకు నేర్పవా? నాకు నేర్పవా? ఓకే, బై వన్ గెట్ వన్ ఆఫర్ కింద ఇద్దరు కలిపి నేర్పించేస్తాను. ప్రభు మిమ్మల్ని అనుకుంటుంది, వాళ్ళను కూడా వాయించుచుండాను. అల్లుడా మజాక. కాల్పట్టు తొందరగా ఆటో వాడు వచ్చేసాడు. హార్న్ కొట్టేస్తున్నాడు అక్కడ. నువ్వు కాల్పట్టు. షూ కరుస్తుందా? కొత్త షూ అలాగే ఉంటుంది. రోజు స్కూల్ కి వెళ్లే ముందు ఇదే కూడా. షూ అల్లరి చేయకు. ఎందుకు ఏడుస్తుంది? మామూలేగా స్కూల్ కి డుమ్మకూడదా నాటకాలు. వీ పగిలిపోతుంది చూడు. బాయ్ బాయ్. ఏంటండి ఇది? పాలసీల పేరుతో రొయ్యలు నాటు చేస్తున్న చీటింగ్ కళ్ళ ముందే కనబడుతుంటే కేసు ఫైల్ చేయకుండా ఏం చేశారు పాత ఆఫీసర్స్? ఫైల్ చేద్దాం అనుకున్నారండి, అందుకే వాళ్ళు పాత ఆఫీసర్లు అయ్యారండి, మీరు కొత్త ఆఫీసర్ అయ్యారండి. అదండి. హలో, ఏంటి పాప తేలుపుట్టిందా? ఏమా రోజు స్కూల్ కి పిల్లల్ని నువ్వేగా రెడీ చేస్తున్నావు? షూస్ వేసే ముందు వాటిని దులపాలన్న ఇంగిత జ్ఞానం కొంచెం కూడా లేదా నీకు? ఇప్పుడేమైందో చూడు. అయినా పని మనుషులు ఇంటి మనుషులుగా చూసుకుంటే ఇలా ఒళ్ళు కొవ్వెక్కి పనులు చేస్తారు. కంగారు పడకండి, పాపకి ఏ ప్రమాదం లేదు, వెళ్ళి చూడొచ్చు. ఏంటి అమ్మజ, ఈరోజు పిల్లల్ని స్కూల్ కి రెడీ చేసింది నేను కదా. ఆ విషయం తెలియక అత్తయ్య నేను తిడుతూ ఉంటే ఒక్క మాటైనా మాట్లాడలేదు. నీ మంచితనంతో ఇంట్లో అందరికి దగ్గర అవుతుంటే నా విలువ తగ్గిపోతుందేమో అనుకున్నాను, కానీ నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. నన్ను క్షమించి యమజ. సారీ. యమజ, తప్పు చేసింది నువ్వు కానప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? నేడు జరిగినది తప్పు కాదు, పొరపాటు. ఆ పొరపాటుకు అత్తగారు అక్కని తిట్టినా నన్ను తిట్టినా ఒకటే కదా. తిడితే బాధ అనిపించలేదా? బాధపడటానికి పక్కింటి దాన్నో ఎదురింటి దాన్నో కాదు కదా ముగుడా. ముగుడా, ఏమి అటులా చూచుచున్నావు? అది వెన్నెల హీరో చాలా బాగుంది కదా. వెన్నెల ఎప్పుడు బాగానే ఉండునే, కానీ నా కళ్ళే దాన్ని అందంగా చూడలేకపోయాయి. ఇప్పుడు వెన్నెల వెండి కొండలా కనిపిస్తుంది. నిజమా? ఇన్ని రోజులు నేను ఎలా వదిలించుకోవాలని చూశాను, కానీ ఇప్పుడు నేను ఎలా వదులుకోగలను అనిపిస్తుంది. అదంతా కాదు గానీ మీ బాబు ఎక్కడ ఉంటాడో చెప్పు. అర్జెంట్ గా ఫోన్ చేసి మీ కూతురు ఇక రాదు, మా ఇంట్లో నుండిపోతుందని చెప్పేస్తాను. మా తండ్రి గారికి ఫోన్ సౌకర్యం లేదు. అడుక్కు తినేవాడు కూడా ఐప్యాడ్ మెయింటైన్ చేస్తున్నాడు. అవును, ఇంతకు మీ బాబు ఏం చేస్తుంటాడు? పాపులకి శిక్షలు అమలు చేసేదారు. ఓ జర్జా, ఇప్పుడు అర్థమైంది. అంటే నీకు కూడా నాలాగా నాటకాలంటే ఇంట్రెస్ట్. మా బాబులాగే మీ బాబు కూడా అవంటే అసహ్యం. అందుకే ఒకరోజు మీ ఇద్దరి మధ్యన వార్, నెక్స్ట్ డే నువ్వు ఇంట్లోంచి పరార్ కదా. యమజ, ఏమైంది? మా తమ్ముడు గుర్తుకొచ్చాడు. అంటే మనకు బామర్ది కూడా ఉన్నాడు అన్నమాట. నేనంటే వాడికి చాలా ఇష్టం. నేను లేకపోయినా, ఆహారం లేకపోయినా అస్సలు తట్టుకోలేడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? చిత్తు, మా అక్కని ఆ నరుటి నుంచి కాపాడడానికి ఏదో ఉపాయం దొరుకుతుందన్నావు కదా, ఇక్కడ ఏమీ దొరకట్లేదేమి? తమ బొంద. ఉపాయం అంటే ఉల్లిపాయ కాదు కనపడడానికి. మనం చోరుల వలె వెళ్ళి వీరుల వలె మీ అక్కను తీసుకుని వెళ్ళిపోవాలి. అదిగో పద. శబ్దం చేయకు. కానీ హోమ్ సిక్నెస్ వచ్చేసింది నాకు.
ఇంకో 1,00,000 కిలోమీటర్లు వెళ్తే నువ్వు నేను మీ అక్క నరకసులు చిత్తు మా అక్క మారిపోయింది. ప్రేమలో పడ్డవాళ్ళు అలాగే మారిపోతుంటారు. ఏడ్చావులే, ఇది మా అక్క కాదు, ఆ నరుడి వదిన. ఏది చూడండి. మీరేంటి నా పక్కన ఉన్నారు? మీరు గాల్లో తేలిపోతుంటే పట్టుకుని ఆపు చేస్తున్నాం. నేనేంటి ఇలా గాల్లో తేలిపోతున్నాను? అదే కదా చెప్పేది. చిచి, ఈ మధ్య బరువు తగ్గిపోయి 0 సైజ్కి వచ్చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అదేంటి, నేను అంత బరువు తగ్గిపోయానా? 0 సైజ్కి వచ్చేసానా? ఓరి దేవుడా! ఇది మన మంచికే. కళ్ళు తెరిచే లోపు కిందకి తీసుకెళ్ళిపోవాలి. చిత్తు, మా అక్క ఇక్కడే పడుకుంటుందిగా, మధ్యలో ఈమెలా వచ్చింది? మీద ఇంట్రెస్ట్ లేక కరెంట్ లేదని లోపల ఉక్కుగా ఉంటే వచ్చి ఇక్కడ పడుకుంది. కరెంట్ తీసేసింది మీరే కదా తమ్ముడు. మీరు ఆ లోకము నుండి ఈ లోకమునకు వచ్చినది నన్ను తీసుకుని పోవుటకే అన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ నా పతిని వీడి నేను రాలేను. ఇదే నా అత్తవారిల్లు, నీకు బావగారిల్లు. నేను ఆ నరుడిని బావగా స్వీకరించను. అయినచో ఆ నరుడి భార్యనైనా నేను నీకేమీ కాను. అక్క, అంత మాట అనకక్క, నేను తట్టుకోలేను. తమ్ముడు, కులాంతర మతాంతర వివాహముల వల్లనే లోకాంతర వివాహము జరుగుటలో తప్పిదమేమి? అంతేందుకు, పరలోక ఆడబడుచు అయిన మన తల్లి గారు యమలోకమునకు కోడలిగా వచ్చేను కదా. అటులా జరగకపోయి ఉన్నా నీవు నేను అక్కా తమ్ముళ్ళమై ఉండేవారిమే కాదు కదా. ఈ తలపోటు కూడా ఉండేది కాదు కదా. తమ్ముడు, ఈ అక్క మనసు అర్థం చేసుకో. చిత్రగుప్త, నాకు నా అక్క సంతోషమే ముఖ్యం. నువ్వు వెళ్ళిపో, నేను నా అక్కతో ఉండిపోతాను. అక్క అక్క అక్క, అక్కడ మీ బాబు తొక్క చెల్లిస్తాడు వెళ్ళకపోతే. కాలిందా? లెక్కలు తప్ప అక్కలు తెలియని చెత్త నా డొక్కుది. నువ్వు చెప్తే నేను వినాలా? మా అక్కని నన్ను విడతేయాలంటే ఈ సమస్త లోకాలు ఒక్కటవ్వాలి. నువ్వు ఏం పీకుంటావో పీక్కో. బాబు కూడా ఎప్పుడైనా దరిద్రంగా తిట్టలేదు. ఇప్పుడు ఇలాంటివి ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. అక్క, ఇప్పుడు మాతో వస్తావా రావా? ఎలా అడిగా? నేను రాను తమ్ముడు. నీవు వెళ్ళి తల్లిదండ్రులకు నా క్షేమ సమాచారం తెలియపరచుము. అది టివ్వు. సరే అక్క, వస్తాము. ప్రణామములు. బాయ్.